గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది రైతులకు వ్యవసాయంతో పాటు పశు సంపదే జీవనాధారం. కరువు కాలంలో ఆదుకోవడంతో పాటు నిత్యం స్థిరమైన ఆదాయాన్నిచ్చే పరిశ్రమగా పశు పోషణ విరాజిల్లుతోంది. వర్షాకాలం కావడంతో కొత్త పచ్చిక, కొత్త నీరుతో పశువుల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గొంతువాపు, జబ్బువాపు, చిటుకు వ్యాధులు సంక్రమిస్తాయి. ఇవి ప్రాణాంతకం కూడా. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు ఖమ్మం రూరల్ మండలం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కొలుకుంట్ల కిషోర్. వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు మనుషులకే కాదు మూగ జీవాలకు సైతం వ్యాధుల ముప్పు తప్పదు. కాటేయడానికి అడుగడుగునా వ్యాధులు కాచుకుని కూర్చుంటాయి. ఈ సీజన్లో పశువులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ కాలంలో పశువులకు సోకేది గొంతువాపు వ్యాధి. దీనినే గురక వ్యాధి అంటారు. ఇది నల్లజాతి రకాలైన గేదెలు, దున్నల్లో వస్తుంది. అంటు వ్యాధిగా ఇతర పశువులకు సోకుతుంది. కలుషితమైన నీరు, మేత ద్వారా పశువుల్లో రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధి బారిన పడుతాయి. వ్యాధి సోకిన పశువుకు శ్వాస పీల్చినప్పుడు ఆయాసం వస్తుంది, గురక వినిపిస్తుంది. గొంతు పైభాగం, మెడ కింది భాగాన వాపు వస్తుంది. కళ్ళు ఎర్రబడి నీరు కారుతుంది. జ్వర తీవ్రత 104 నుండి 106 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ వ్యాధి వచ్చిన పశువు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధిని గుర్తించిన రైతులు వెంటనే స్థానికంగా ఉండే పశు వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు ఖమ్మం రూరల్ మండలం పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కొర్లకుంట కిషోర్. మనకి వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు గమనించి సకాలంలో దానికి సంబంధించినటువంటి వైద్యాన్ని మనం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాధి సోకినటువంటి పశువుల్ని సపరేట్గా ఉంచాల్సిన అవసరం ముందుగా తీసుకోవాలి. అట్లనే వ్యాధి సోకినటువంటి వాడికి ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్ ద్వారా మనకి సల్ఫా డ్రగ్స్ని మనం అందుబాటులోకి తీసుకురావాలి. 33.3% మనం ఇంట్రావీనస్గా దగ్గరగా 500 శరీర బరువు ఉన్నటువంటి వాటికి 100 ml వరకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు మనకి అందుబాటులో ఉన్నటువంటి ఆక్సిటెట్రాసైక్లిన్ కానీ లేదా ఇతర యాంటీబయాటిక్స్ ఏవైనా సరే అందుబాటులో ఉంటే వాటికి మన సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా వాటిని కూడా అందించాల్సిన అవసరం ఉంది. యాంటీబయాటిక్ డ్రగ్స్ కూడా మనం దగ్గరలో ఉంచుకోవాలి. సక్రమంగా రోజు తర్వాత రోజు తప్పనిసరిగా వీటిని అందించినట్లయితే వాటితో పాటు బాగా విసరల్ ఆర్గన్స్ ఏవైతే అంతర్గత అవయవాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందులు పడతాయి. కాబట్టి వాటిని మనం తిరిగి రెగ్యులర్ ఫంక్షన్లోకి తీసుకురావడం కోసము వైటమిన్ ఇంజెక్షన్స్ కూడా సపోర్ట్గా జ్వరం తీవ్రత తగ్గాక మనం అందించాల్సిన అవసరం ఉంటుంది. అట్నే రోగాన బారిన పడ్డట్టు వాటిని సపరేట్గా ఉంచేసి బయట మేతకు పంపకుండా శరీరాన్ని చల్లటి నీళ్ళతో కడగటం, చల్లటి ప్రదేశాల్లో ఉంచడం, ఇట్లాంటి పనులను మనం చేసుకున్నట్లయితే ఈ జ్వరక రోగాల నుంచి మనం పశువును కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం. పాడి రైతులు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు పశువులకు వచ్చే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి. వ్యాధి సోకిన వెంటనే అందుబాటులో ఉన్న పశు వైద్యులను సంప్రదించాలి. ముందు జాగ్రత్తగా టీకాలు వేయించాలి.